అమ్మ, పక్కింటి వాడు కారు కొన్నాడు, నా బతుకు ఇంకా ఈ డొక్కు బైకేనా? ఫు, నా బతుకు. వాడు రోజు రెస్టారెంట్లో ఇష్టం వచ్చినవన్నీ తింటూ ఉంటాడు. నా బతుక్కి రోజు ఈ లంచ్ బాక్స్ భోజనమేనా? నాతో పాటు చదువుకున్నవాడు ఇప్పుడు లక్షలకు లక్షలు సంపాదిస్తున్నాడు. నేను ఇంకా ఈ 10,000 రూపాయలు జీతంతోనే నెట్టుకు రావాల్సి వస్తుంది. ఇలాంటి బతుకు ఎందుకు ఇచ్చావు దేవుడా అంటూ గుర్తుకు వచ్చినప్పుడల్లా ఆ దేవుడిని కూడా తిట్టుకుంటూ బాధపడుతున్నావా? మిత్రమా, ఒకటి చెబుతాను విను. కాళ్ళు లేనివాడు నడిస్తే బాగుండు అనుకుంటారు. కళ్ళు లేనివాడు చూడగలిగితే చాలు అనుకుంటాడు. చెవులు లేనివాడు వినాలని ఆశపడతాడు. ఎందుకంటే వాళ్ళకి వాటి విలువ ఏంటో తెలుసు కాబట్టి. కాళ్ళతో నడుస్తున్న ప్రతిసారి పల్లకిలో వెళ్ళి వాడిని చూసి ఎందుకు బాధపడతావు? కాలు లేక కర్ర సాయంతో నడిచేవాడి ధైర్యం కూడా నువ్వు గమనించు. నీ ఎదురుగా ఎవరైనా అందమైన స్వరంతో పాడుతూ ఉంటే నువ్వు అలా పాడలేకపోతున్నందుకు అసహించుకుంటావు ఎందుకు? మాటలు రాని మూగవాడి వేదన గురించి ఒక్కసారి ఆలోచించు. మహారాజుల ప్రతిరోజు పంచభక్ష బ్రాహ్మణాలు తినలేకపోతున్నాను అని కన్నీరు పెట్టుకుంటున్నావు ఎందుకు? కటిక దరిద్రంలో బాధపడుతూ ఒక్క పూట భోజనం కోసం భిక్షం ఎత్తుకునే వాడి దీన వ్యవస్థను ఒక్కసారి ఊహించు. మిత్రమా, నీకు దేవుడు అన్ని సక్రమంగా ఇచ్చాడు. అందుకు ఆ పరమాత్ముడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పి అడుగు ముందుకు వెయ్యి. అప్పుడు నీలో నువ్వు లోపాలుగా భావిస్తున్న వాటన్నిటినీ అధిగమించి సామర్థ్యాన్ని సాధించగలవు. అర్థమైందా? కష్టపడి బ్రతికే వాళ్ళకి ఒకరి సొమ్ము తినాలని ఎప్పుడు అనిపించదు. ఎందుకంటే ఎదిరి వారి కష్టం తినకూడదని సంస్కారం వాడు పడిన కష్టం వాడికి నేర్పించింది. నేను ఎదుటివారి సొమ్ము తినాలి అనుకున్న వాడికి ఊరికే ఏం రాదు కదా. వాడు కష్టపడితేనే వచ్చేది. వాడు తినాల్సిన సొమ్ముని నేను తింటే నేను పడిన కష్టానికి అర్థం లేదు కదా అని అర్థం చేసుకుని ఒకరి సొమ్ము తినకూడదని ఆలోచనతో బ్రతుకుతాడు. సుగ్రీవుడికి సొంత అన్ననే శత్రువు, పాండవులకు పెదనాన్న కొడుకులే శత్రువు. శ్రీరాముడికి తన పిన్న తల్లే శత్రువు. మన రామాయణ మహాభారత చరిత్ర చెబుతుంది మన సొంత వారే మనకు శత్రువులు అని. అందుకే మన అనుకున్న వారితో కాస్త జాగ్రత్తగా ఉండాలి అని చెప్పకని చెప్పారు. మిత్రమ్మ, గొప్ప దాంపత్యం తన వద్ద ఏమీ లేనప్పుడు నీతో నేనున్నానని భరోసా ఇచ్చే భార్య, వృద్ధాప్యంలో నీకు నేనున్నాను అని అండగా నిలిచే భర్త ఉండడమే. భార్యాభర్తల బంధం అనేది రెండు హృదయాలకు సంబంధించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడో వ్యక్తి జోక్యానికి తావు ఇవ్వకూడదు. భరించలేని బంధం కాదు భార్యాభర్తల బంధం. కట్టె కాలేదాకా ఒకటిగా ఒకరి కోసం ఒకరు కలిసి బ్రతికే బంధమే భార్యాభర్తల బంధం. ఇల్లు కట్టేటప్పుడు దేవుడి కోసం ఒక గదిని కేటాయిస్తున్నాం. ఒక ఇల్లు అద్దెకు తీసుకునేటప్పుడు దేవుడి కోసం ఒక గది కాకపోయినా ఒక చిన్న సెల్ఫ్ అయినా ఉండాలని వెతుక్కుంటాం. కనిపించని ఆ దేవుడి కోసం అంతగా ఆరాటపడే మనం మరి దేవుడి కంటే ఎక్కువైన తల్లిదండ్రుల కోసం ఎందుకు ఒక చోటిని కూడా కేటాయించకుండా వృద్ధాశ్రమంలోకి తరిమేస్తున్నాం? తల్లిదండ్రులు అందరికంటే ముందు. అందుకే మొదట తల్లి, 2 తండ్రి, 3 గురువు, చివరగా దైవం అని చివరగా దేవుడికి స్థానం ఇచ్చారు మన పెద్దలు. జీవితంలో నువ్వు ఏమి సాధించావు అని అడిగితే 1 కోటి రూపాయలు సంపాదించాను అనే వాడి కన్నా నా తల్లిదండ్రులను కన్నీరు కార్చకుండా చూసుకుంటున్నాను అనే వాడే అసలైన ధనవంతుడు.
గెలుపంటే ఆస్తులు అంతస్తులు కూడబెట్టడం కాదు, మనుషుల మనస్సులను గెలవడం. బంధం అంటే అన్నీ బాగున్నప్పుడు కలిసి ఉండడం కాదు, ఏమి లేనప్పుడు కూడా తోడుగా నిలబడడం. స్నేహం అంటే ఆనందంగా ఉన్నప్పుడు చేతులు కడపడం కాదు, కష్టాలలో ఉన్నప్పుడు నేనున్నానంటూ చేయుతనివ్వడం. గౌరవం అంటే అధికారాన్ని చూసి లేచి నిలబడడం కాదు, నీ వ్యక్తిత్వాన్ని చూసి చేతులెత్తి మ్రొక్కడం. విలువలంటే జనాల కోసం మాటలు చెప్పి తప్పించుకోవడం కాదు, నీ జన్మంతా విలువల కోసం కట్టుబడడం. ఆడది అందంగా ఉన్నప్పుడు, మగవాడు పదవిలో ఉన్నప్పుడు వచ్చే ప్రశంసలు అన్నీ శుద్ధ అబద్ధాలే. అవే నిజమని నమ్మి మోసపోకండి. స్వయంగా పైకి రావాలని ప్రయత్నం చేసే వారికి ప్రోత్సాహం ఇవ్వకపోయినా పర్వాలేదు. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా పైకి రాలేవని చెప్పేవాళ్ళు పక్కన ఉంటే అంతవరకు ఎంతో నమ్మకంగా ఉన్నవారి మనసులో నీ వల్ల కాదు అని సందేహం మొలకెత్తేటట్లు చేసి సంతోషపడతారు. ఎప్పుడు అలాంటి వారి మాటలు పట్టించుకోకుండా మనం చేసే ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి. అప్పుడే మనం అనుకున్నది చేసి చూపించగలం. ఒకవేళ చిన్న ఆటంకం వచ్చినా దానిని సరి చేసుకొని మన స్థాయిని పెంచుకోగలం. ఎవరు ఏమి అన్నా మన లక్ష్య సాధనలో విజయం సాధించగలం. చేరాలని అనుకున్న స్థాయికి చేరగలం అన్నది మర్చిపోకూడదు. నలుగురు ఏమనుకుంటున్నారు అనేది నీకనవసరం. ఎదుటివాడి మాటలు పట్టించుకొని బాధపడుతూ సమయం వృధా చేసుకోకు. నీకు తోచిన మంచిదో చేసుకుంటూ వెళ్ళు. నువ్వేంటో నీకు తెలుసు. ప్రతిదీ ఒకరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చెప్పవాడు చేరదిస్తాడా, అనేవాడు ఆదుకుంటాడా, వినేవాడు విలువ ఇస్తాడా? ఎవడు ఎవడికి ఏమి చేయడు, చేసినట్లు నటిస్తారంతే. అబద్ధాలు చెప్పేవాడు లక్ష్య చెబుతాడు. ఎందుకంటే వాడి దగ్గర లక్ష కథలు సిద్ధంగా ఉంటాయి. నిజం చెప్పేవాడు ఒకే విషయాన్ని పదే పదే చెబుతాడు. ఎందుకంటే నిజమనేది ఒక్కటి మాత్రమే ఉంటుంది కాబట్టి. కొన్ని అలవాట్లకు దూరంగా ఉంటే మన ఆరోగ్యానికి మంచిది. అలాగే కొంతమంది మనుషులకు దూరంగా ఉంటేనే మన జీవితానికే మంచిది. నీ చుట్టూ జనాలు ఉన్నారు అంటే నువ్వేదో చేస్తున్నావు అని అర్థం, నువ్వేదో సాధిస్తున్నావు అని అర్థం. నీ దగ్గర ఏదో ఉంది అని అనిపించినంత వరకు నీ చుట్టూ చాలా మందే ఉంటారు. అది డబ్బు అయినా, పేరు అయినా, హోదా అయినా, వీటిలో ఏది ఉన్నా నీ లెవెల్ వేరేలా ఉంటుంది. ఇది నాణానికి ఒకవైపు అయితే, నీ చుట్టూ ఎవరు లేరు అంటే నువ్వు ఏదో సరిగ్గా చెయ్యట్లేదని అర్థం, తప్పు చేస్తున్నావని అని అర్థం. నీ చుట్టూ ఎవరు లేరు అంటే నీ దగ్గర ఏమీ లేదని అర్థం. ఎందుకంటే మనిషి చుట్టూ అవసరాల చుట్టూ మనుషులు దీనికోసం వేషాలు మారుస్తారు, మోసాలు చేస్తారు, వాడుకుంటారు, వదిలేస్తారు. మనకున్న బాధ ఎదుటి వారితో చెబితే వారి దృష్టిలో మనం లోకువ అవుతాం. మన బలహీనత ఎదుటి వారితో చెబితే ఇంకా బలహీనులం అవుతాం. మన సంతోషాన్ని ఎదుటి వారికి చెబితే మంచి స్నేహితులం అవుతాం. మన బాధలు, బలహీనతలు, కష్టాలు ఈ సమాజానికి అవసరం లేదు. కాబట్టి మన బాధలు, బలహీనతలు మనలోనే దాచుకొని సంతోషాన్ని మాత్రం వ్యక్తం చేసి మనము సంతోషంగా ఉందాం. అందరినీ సంతోషపెడదాం. ఇది జీవితం. తాళంతో పాటే తాళం చెవి కూడా తయారవుతుంది. అలాగే సమస్యతో పాటు పరిష్కారం కూడా ఖచ్చితంగా ఉంటుంది. దానిని మనం వెతుక్కోవడమే ఆలస్యం. గెలవకపోవడం ఓటమి కాదు, మళ్ళీ ప్రయత్నించకపోవడమే అసలైన ఓటమి. విజయం మనకు ఒకే దారిని సూచిస్తుంది, కానీ అపజయం 100 పరిష్కారాలను అందిస్తుంది. అందుకే
పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు. పరిష్కారం ఉన్న సమస్యను వదిలిపెట్టకు. శత్రువుకి కూడా ఒక అవకాశం ఇవ్వాలి. స్నేహితునికి 2 అవకాశాలు ఇవ్వాలి. కానీ నమ్మక ద్రోహం చేసిన వాడికి కనీసం ఒక్క అవకాశం కూడా ఇవ్వకూడదు. కాదని ఇచ్చినట్లయితే మీ వినాశనానికి మీరే కారణమవుతారు. మిమ్మల్ని ఒక్కసారి వద్దనుకుని వదిలేసిన వారు మరలా పిలిచారని పరిగెత్తకు. వెళ్లే ముందు ఈసారి చేసే అవమానం ఇంకెంత ఘోరంగా ఉంటుందో, అనుభవించాల్సిన బాధ ఇంకెంత కష్టంగా ఉంటుందో అని ఒక్కసారి ఊహించుకో.